హలో నమస్తే ఎల్లావరం. రీసెంట్గా నేను కొచ్చి ట్రావెల్ చేశాను. ఇక్కడ ర్యాపిడో ఆటోస్ ఉంటాయి తప్ప ర్యాపిడో బైక్స్ అయితే అసలు ఉండవు. ఆటోలు మాత్రం ఫుల్ డిమాండ్ భయ్యా దీనికి. జస్ట్ నాకు 3 కిలోమీటర్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సర్లే అనుకొని ఇంకేం చేస్తాను, నా హోటల్కి రీచ్ అయిపోయాను. హోటల్ కూడా నాకు జస్ట్ 1300 రూపీస్ పర్ 2 నైట్స్ అయింది రీచ్ రెసిడెన్సీ. సో నాన్ ఏసీ కూల్గానే ఉంటుందేమో అనుకున్నాను కొచ్చి, బట్ చాలా హీట్గా ఉంది. సో అలా హెల్త్కి మంచిది కదా అని వాక్ చేసుకుంటూ ఈ పెన్నింపల్లి నగర్కి వచ్చాను. ఇక్కడైతే క్లోత్ షాపింగ్, ఫుడ్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది. బట్ ఈ డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ ఏవో ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. నేనైతే చాక్లెట్ ఫ్లేవర్ అండ్ ఫ్రూట్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇంట్లో అయితే లాంగ్ లాస్టింగ్ స్మెల్ వస్తుంది కర్టెన్స్కి పెట్టాక. ఇట్స్ వెరీ గుడ్. నెక్స్ట్ డే సంక్రాంతి. ఇక్కడ పెద్దగా మూమెంట్ ఉండదు, కేరళ కాబట్టి ఆబ్వియస్లీ ఓనం బాగా సెలబ్రేట్ చేస్తారు. సో దారిలో ఈ హనుమాన్ టెంపుల్ ఉంది కదా అని విజిట్ చేశాను, చాలా బాగుంది. అండ్ మెయిన్లీ కేరళ ఎవరు విజిట్ చేసినా అయితే ప్రీ వెహికల్స్ ఆర్ ఎల్స్ ఎనీ రెంటల్ వెహికల్స్ బుక్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ హోటల్కి మాత్రం కట్టలు పట్టుకొని వెళ్ళండి. ఎలాగో ఎడిపల్లి మెట్రోలో దిగాను కదా అని చెప్పి లూలు మాల్ కనిపించింది, తిరిగేశాను. ఆబ్వియస్లీ చాలా బాగుంది. మా వైజాగ్లో కూడా వచ్చి ఉండే బాగుండు, బట్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఇంకా సర్లే అనుకుని మళ్ళీ 120 బొక్క పెట్టుకొని ఇండస్కోకి వచ్చేసాను. ఇక్కడ వీళ్ళు మెయింటెనెన్స్ అని అండ్ రిసీవింగ్ అని ఆసమ్, చాలా బాగుంది. సో ఈవినింగ్ అలా నేను ఫెరీ బోట్ ఫోర్ట్ కోచేకి వచ్చేసాను. ఇక్కడ ఫెరీ బోట్ వైపెన్ ఐలాండ్కి తీసుకెళ్తుంది. కార్స్, వ్యాన్స్, బైక్స్ ఇలాంటివన్నీ కూడా. అలా పక్కనే ఉన్న ఫోర్ట్ కొచ్చి బీచ్కి వచ్చేసాను. ఏదైనా బీచే కదా, ఆ ఫీలింగే వేరప్ప. అలా ఈవినింగ్ అయిపోయింది కదా అని ఏదైనా తిందామని దీంట్లో దూరిపోయాను. నేనేదో చెప్పాను, అన్న ఇంకేదో ఇచ్చాడు. తప్పదు కదా, తిన్నాను. సంక్రాంతి ఎఫెక్ట్ వల్ల నాన్ వెజ్ తినలేకపోయాను. చేపలు చచ్చి బతికి. ఇక్కడ నాకు మెయిన్లీ నచ్చింది ఏంటంటే క్రాబ్స్, ప్రాన్స్, ఫిష్ ఇవన్నీ కూడా లైవ్లో ఉండి కుక్ చేయించుకోవచ్చు. అలా పక్కనే ఉన్న రంగురంగుల వీధి అంటే జూ టౌన్ ఇక్కడికి వచ్చేసాను. అదేంటో కొండనికి ఏముండవు కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి. ఐ మీన్ కాస్ట్లు బాగానే దంచాయి. అలాగే ఖాళీగా ఎందుకు ఉండడం అని పక్కన జింజర్ హౌస్ రెస్టారెంట్కి వచ్చాను. యాక్చువల్లీ ఏం తెలియదు, బట్ చాలా బాగుంది. ప్రైజెస్ అయితే అదిరిపోయాలండి. ఇక్కడ నాకు మాత్రం వ్యూ చాలా బాగా నచ్చింది. డే టైమ్ అండ్ నైట్ టైం ఫొటోస్ అయితే అదిరిపోద్ది.